రెండవ టెస్టులో టీమిండియా చేతిలో ఓటమి పాలయ్యాక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్ పై కామెంట్స్ చేశాడు. మరీ ముఖ్యంగా చివరి రోజు ఉపఖండ పిచ్ లా తయారైందని, అందుకే మేము ఓడిపోయాం అని ఆరోపించాడు. అయితే స్టోక్స్ చేసిన కామెంట్స్ పై ఆ దేశ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. మీరు డ్రా చేయాలని చూడలేదని, అందుకే ఓడిపోయారని సొంత టీం మీద విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా స్టోక్స్ చేసిన కామెంట్స్ మీద టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ స్పందించాడు. స్టోక్స్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. పిచ్ ఏమీ అంత మారిపోలేదు, వికెట్ బాగానే ఉంది. మా వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు బాల్ బాగా మూవ్ అయింది. బహుశా మీరు పిచ్ పై గడ్డి ఎక్కువగా ఉంచి హార్డ్ గా తయారు చేయటం వల్లే కాస్త మారి ఉండొచ్చు. ఎందుకంటే ఫుట్ మార్క్స్ పడతాయి, దాంతో కొన్ని చోట్ల గరుకుగా తయారై ఉండొచ్చు. ఇక 5వ రోజు ఆ గరుకు ప్రదేశాల్లో పడి బాల్ తిరిగి ఉండొచ్చు, అంతే తప్ప పిచ్ ఏమీ మరీ ఉపఖండ పిచ్ లా మారిపోలేదు అని సీతాంశు పేర్కొన్నారు. ఎడ్జ్ బర్స్టన్ విజయంతో ప్రెజెంట్ సిరీస్ 1-1 గా ఉంది. ఇక లార్డ్స్ లో జరగబోయే 3వ టెస్ట్ కోసం టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది.